నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ కమర్షియల్ నిర్మాణం వలన 40 ఏళ్ల కిందట నిర్మించిన భవనం ప్రమాదం బారిన పడిందని జీవీఎంసీ అధికారులు భవన నిర్మాణదారుడికి విన్నవించుకుంటున్న స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. బాధితులు ఆవేదనను కోర్టు వివరాలకు శుక్రవారం బాజీ జంక్షన్లో తన నివాసంలో చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నా పేరు పివి రామారావు అండి. బాజీ జంక్షన్లోని విజేత సూపర్ మార్కెట్కి మెయిన్ రోడ్లో పక్కగా ఉన్న దాంట్లో కమర్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. దాని చుట్టుపక్కల ఉంటుండగా వైలేషన్ ఆఫ్ ది బిల్డింగ్ కడుతూ ఎక్కడ సెట్ బ్యాక్స్ వదలకుండా కడుతున్నారు. వాళ్ళు 2.5 మీటర్స్ యాజ్ పర్ ది ప్లాన్ విడిచిపెట్టాల్సి ఉంటుండగా నియరెస్ట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అబ్యూటింగ్ ది నియరెస్ట్ బిల్డింగ్స్ 3 సైడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. ఇమీడియట్గా వీ అప్రోచ్ టు ది కన్సర్న్ జీవీఎంసీ అథారిటీస్ జోన్ 8 దాని వెంటనే కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు మార్క్ చేస్తున్నారో నియరెస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుందని. అప్పటి నుంచి కూడా ఏదైతే ఉందో సోమవారం స్పందన కార్యక్రమం ఉంది, కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, సిటీ ప్లాన్కి ఇవ్వడం జరిగింది, కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున ఇవ్వడం జరిగింది. అన్యాయం జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్డు, మెయిన్గా బాజీ జంక్షన్ 4 రోడ్ల కూడల్లో ఉన్నాయి. ఇప్పుడు మా బిల్డింగ్ కూడా ఇందులో మేము కూడా ఇబ్బంది కలుగుతున్న వాళ్ళమే. రోడ్డు వైండింగ్ వచ్చేటప్పుడు మా బిల్డింగ్లు కూడా రోడ్డుకి ఇచ్చాము. జీవీఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చేటప్పుడు మాకేమో సెక్షన్ 4 కింద కాంపన్సేషన్ ఇవ్వలేదు, వాలంటరీగా ఇస్తే మాకేమో టీడీఆర్లు ఇచ్చారు. అంటే అభివృద్ధి చెందాలని కూడా ఇచ్చాం. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా పక్కన పెట్టి హై హ్యాండెడ్గా మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫ్రమ్ టైం టు టైం డే అండ్ నైట్ పనిచేస్తూనే ఉన్నారు. అందరు కళ్ళు అప్పగించి చూస్తున్నారు తప్ప ఎవరు ఆపలేదు. ఇమీడియట్గా మేము హైకోర్టుకి అప్రోచ్ అయ్యాం. ఇలాగ అయ్యింది, ఇబ్బంది జరుగుతుందని చెప్పి రిట్ పిటిషన్ 8838/2024 దాంట్లో జీవీఎంసీ వారికి హైకోర్టు వారు నోటీస్ ఇచ్చి అపేర్ అవ్వమంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఒక నోట్ ఇచ్చారు. అది కూడా ఇందులో ఉంది. ఇందులో వచ్చిన దాంట్లో అంటే రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ డేటెడ్ 24/4/2024 would indicate that the fourth respond has constructed semi-cellar and setback deviations to the approved plan, and the office has already stopped work and issued notice under section 452(1), 460(1)(1) of the AP Municipal Corporation Act dated so and so, and removed the pillars. The building owner again reconstructed forcibly, and further the authorities will initiate action as per the law in force. ఎటువంటి ఆపడాలు కానీ చేయలేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే నోటీస్ ఇచ్చాం కాబట్టి అక్కడితో మా పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు తప్ప ఎటువంటి ఆపడాలు ఆపలేదు. మేము నైబర్స్ ఉండడం వల్ల కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వడం వల్ల అదేమవుతుందంటే రేపు పొద్దున్న ఫైర్ ఫైటింగ్ ఏదైనా సమస్య వచ్చేటట్లయితే మా బిల్డింగ్స్ అన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుంది. 4 రోడ్ల కోడలు అవుతుంది. బాజీ జంక్షన్లో వచ్చిన టర్న్ అవ్వాలంటే ఎక్కడవుతుంది? అలాగే సెల్లార్ లేదు అందులోని. ఇప్పుడు సెల్లార్ అని ప్రత్యేకంగా తవ్వారు. ఇండివిజువల్ పర్సన్ అయినా చిన్న దాంట్లో ఇబ్బంది జరిగి వైలేషన్ అయితే దాని పెద్ద నోటీస్ ఇచ్చి హడావిడి చేసే జీవీఎంసీ అథారిటీస్ ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో నాకు అభ్యంతరం ఉందని హైకోర్టు వారిని తలుపెట్టినా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం. అసలు ఇక్కడ ప్రజలందరికీ కూడా వ్యవస్థ మీద అన్నది గౌరవం కానీ నమ్మకం కానీ కోల్పోయే ప్రమాదం ఉంది. రేపొద్దున మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు ఆపారు, పార్కింగ్ ఎందుకు చేశారంటే ఏం చెప్తాం? వైలేషన్ ఆపవలసిన టైంలో ఆపలేకపోతే ఇవే వస్తుంది. కాబట్టి ఒక ఇండివిజువల్ పర్సన్ ఎక్సర్సైజ్ నేను చేస్తుంటే దాన్ని సహకరించకపోయి డే అండ్ నైట్ వర్క్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంటే మరి దాన్ని ఏమనాలి? అథారిటీని ఇమీడియట్గా ఈ అథారిటీస్ మీద ప్రాపర్గా లేకుండా నోటీస్ ఇచ్చి చేయి దులుపుకున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను జీవీఎంసీ కమిషనర్ గారికి ఈ పేరున ఎవరు ఆయన ఐఏఎస్ గారు సాయికాంత్ గారికి, అలాగే హైమావతి జోనల్ కమిషనర్ గారికి, హైమావతి గారికి, అలాగే డాక్టర్ ఎవరు ఆయన పేరు శ్రీమతి హైమావతి గారు, డాక్టర్ బి సురేష్ కుమార్ చీఫ్ సిటీ ప్లానర్, వీరి ముగ్గురి మీద కూడా కంటెంట్ పిటిషన్ మేము మూవ్ చేయడం అయింది. ది కంటెంట్ పిటిషన్ వాజ్ ఆల్రెడీ నెంబర్డ్ అండ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆర్డర్ నోటీస్ 5/8/2024 వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఫెయిల్ టు డూ దట్ ఇమీడియట్గా ఫామ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేసి
ఫర్దర్ స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఇండివిజువల్ అని కాకుండా అథారిటీ ఇంత వచ్చి ఒక ఇండివిజువల్ పర్సన్ వస్తే ఓ అధికారి అంటే ఒకటే జీతం తీసుకోవడం బాధ్యత ఉండక్కర్లేదు. నేను ప్రత్యేకంగా ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోకుండా జైలు తిరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే మీడియా పరంగా తెలియజేస్తుంటే ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక చిన్న సామాన్య ప్రజలు ఎవరికైనా చిన్న వైలేషన్ ఇస్తే అంత హడావిడి చేస్తాం. ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే రేపొద్దున అగ్ని ప్రమాదం జరిగితే రేపొద్దున ట్రాఫిక్ ఇబ్బంది జరిగితే 4 రోడ్ కోడల్లో ఎవరు బాధ్యత?